హెల్లో అందరికీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన, మనల్ని ఎంతో ఆలోచింపజేసే ఒక కథను విశ్లేషించబోతున్నాం. జీవితంలో మనం ఊహించని విధంగా అకస్మాత్తుగా ఏవైనా కష్టాలెదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా అధిగమించాలి అనే విషయాన్ని తెలిపే ఒక గొప్ప రూపకమిది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఎక్స్ప్లెయినర్లోకి ప్రవేశిద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఒక దారిలో వెళ్తున్నాం. అకస్మాత్తుగా ఆ దారి మొత్తం మూసుకుపోయింది. కనీసం ఒక్క అడుగు కూడా ముందుకేలేని అంధకారం. అప్పుడు మన మొదటి ప్రతిస్పందనేంటి? భయం, కంగారు, అక్కడే ఆగిపోవాలనిపించడం సహజం కదా. సరే, మరి ఆ పరిస్థితుల్లో నిజంగా మనం చెయ్యాల్సిన సరైన పనేంటి? దీనికి సమాధానమే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మొదటి విభాగం, అదే తుఫానులోకి ప్రవేశం. అసలు ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒక యువతి తన తండ్రితో కలిసి కారులో ప్రయాణిస్తోంది. అంతా చాలా సాధారణంగా, ప్రశాంతంగా సాగుతోంది. కాని ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా ఒక భయంకరమైన తుఫాను వాళ్లని చుట్టుముట్టింది. క్షణాల్లో వాళ్ల మామూలు ప్రయాణం కాస్త ఒక పెద్ద అగ్నిపరీక్షలా మారిపోయిన ఖచ్చితమైన క్షణమిది. అలాంటి పరిస్థితిలో ఆ యువతికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే ఒకటే మాట, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగింది. నిజానికి ఇది ఆ యువతి ప్రశ్న మాత్రమే కాదు. విపత్తు ఎదురైనప్పుడు మనందరి మనసులోనూ మెదిలే మొదటి భయం ఇదే కదా. ఆ క్షణాల్లో బుర్ర పనిచేయక ఒక రకమైన గందరగోళమ్మూ వచ్చేస్తుంది. కాని ఇక్కడే మనం తండ్రి ప్రతిస్పందనను గమనించాలి. కూతురు భయంతో వణుకుపోతుంటే ఆయన మాత్రం చాలా ప్రశాంతంగా, ఎంత స్థిరంగా చెప్పాడంటే, కంగారుపడకు, డ్రైవింగ్ కొనసాగించు అని. అంటే భయం మనల్ని వెనక్కి లాగుతున్నా సరే ఆగిపోకుండా ముందుకు వెళ్లాలన్న ఒక బలమైన ఆదేశమన్మాట ఇది. ఇక రెండవ విభాగానికి వస్తే, ఆగిపోవాలనే ప్రలోభం. ఆ తుఫాను తీవ్రత ఎలా పెరిగిందో సమయం ప్రకారం చూస్తే మనకొక స్పష్టతొస్తుంది. మొదటి నిమిషంలో తుఫాన్ మొదలైంది. ఒక 15 నిమిషాలు గడిచేసరికి దారిలో ఉన్న మిగతా కార్లన్నీ భయపడి పక్కకు ఆగిపోవడం మొదలయ్యాయి. ఇక 30 నిమిషాలయ్యేసరికి దుమ్ము, గాలి ఎంతలా పెరిగిపోయాయంటే కనీసం ఎదురుగా ఏముందో కూడా ఏమాత్రం కనిపించని శూన్యస్థితి. కష్టం స్థాయి పెరుగుతున్న కొద్దీ పారిపోవాలి లేదా ఆగిపోవాలి అనుకునేవాళ్ల సంఖ్య ఎలా పెరుగుతుందో కదా. ఇలా చుట్టూ ఉన్నవాళ్లంతా కార్లు ఆపేస్తుంటే ఆ యువటికి కూడా ఒక సందేహం వచ్చేసింది. నేను కూడా పక్కకు ఆపేయాలా అని అడిగింది. మానసిక శాస్త్రం ప్రకారం చూస్తే ఇది చాలా సహజం కదా. చుట్టుపక్కల వాళ్లు ఏం చేస్తుంటే అదే చేయాలనే ఒక రకమైన ఒత్తిడి మనపై ఎప్పుడూ ఉంటుంది. మిగతా వాళ్లు ఓటమిని అంగీకరించడం చూస్తే మనం కూడా వదిలేద్దాంలే అనే కోరిక మరింత బలపడుతుంది. కాని అసలేం కనిపించని ఆ దట్టమైన తుఫాన్లో, ఆ గందరగోళం మధ్యలో కూడా తండ్రి మళ్లీ ఒక్కటే మాట చెప్పాడు, వద్దు, నువ్వు డ్రైవింగ్ చేస్తూనే ఉండు అని. ఎంత నిరాశ ఆవరించినా, ఎదురుగా దారి కనిపించకపోయినా సరే ఆ మాట ఆమె మనసును స్థిరంగా నిలబెట్టే ఒక అద్భుతమైన ఆసరాగా పనిచేసింది. ఇక ఇది ఆ ప్రయాణంలోనే అసలైన కఠినమైన ఘట్టమని చెప్పొచ్చు. తుఫాను దాని తారస్థాయికి చేరుకుంది. ఆ గాలికి, దుమ్ముకి కనీసం ఇంచుకూడా ముందుకు వెళ్లడం దాదాపు అసాధ్యంగా అనిపిస్తోంది. అబ్బా, చాలు, ఎక్కడైనా కారాపేసి ప్రాణాలు దక్కించుకుంటే చాలు అనిపించేంత బలమైన ప్రలోభముండే సమయమిది. ఇక మనం మూడవ విభాగం చూద్దాం, సురక్షిత తీరానికి చేరిక. అలా ఎంత కష్టమైనా సరే పట్టుబట్టి కొంత సమయం పోరాడిన తర్వాత ఎట్టకేలకు పరిస్థితి మెరుగుపడింది. ఆకాశం మళ్లీ స్పష్టంగా మారింది, దారి కనిపిస్తోంది. వాళ్ళిద్దరూ సురక్షితంగా ఆ భయంకరమైన తుపానును దాటి బయటపడ్డారు. ఆ ప్రాణసంకటం నుంచి ఒక్కసారిగా బయటపడ్డాక అబ్బా అనే ఒక గొప్ప ఉపశమనం వస్తుంది చూడండి, ఆ భావన వాళ్లకప్పుడు కలిగింది. అయితే ఈ కథలో అసలైన ఆశ్చర్యకరమైన మలుపు ఇక్కడే ఉందండి. పూర్తిగా సురక్షితమైన ప్రదేశానికి వచ్చేశాక అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, సరే, ఇప్పుడు నువ్వు కారును పక్కకు ఆపి బయటకు రా అన్నాడు. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. ప్రమాదంలో ఉన్నప్పుడేమో అసలు ఆపొద్దు అన్నాడు, అంత సద్దుమణిగాక ఇప్పుడు ఆపమంటున్నాడు. ఇది కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది కదూ. సహజంగానే ఆ యువతికి కూడా ఒక పెద్ద గందరగోళం ఏర్పడింది. ఇప్పుడెందుకు ఆపాలి, మనం తుఫాన్నుంచి బయటపడిపోయాం కదా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును కదా, ఈ ప్రశ్న మనకైనా వస్తుంది. అంటే ఈ ప్రయాణం వెనక మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చాలా లోటైన పాఠమేదో ఉందన్నమాట.
ఒక్కసారి ఇక్కడ ఈ రెండు వేర్వేరు పరిస్థితులను పోల్చి చూద్దాం. ఒకవైపు దారి కనిపించట్లేదని భయంతో ముందే కార్లు పక్కకు ఆపేసినవాళ్లు, మరోవైపు కంటికేమీ కనిపించకపోయినా సరే గుండె నిబ్బరంతో ధైర్యంగా అలాగే ముందుకు సాగిన ఆ యువతి కారు. ఒకే సమస్య, కాని రెండు వేర్వేరు నిర్ణయాలు. వాటి ఫలితాలు ఎంత విరుద్ధంగా ఉన్నాయో మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. అప్పుడు తండ్రి ఇచ్చిన వివరణ వింటే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఆయన ఏమన్నాడంటే, నువ్వు కారు ఆపి వెనక్కి చూడు. భయపడి మధ్యలో ఎవరైతే ఆగిపోయారో వాళ్లంతా ఇంకా తుఫాన్లోనే ఇరుక్కపోయి ఇబ్బంది పడుతూనే ఉన్నారు అని. ఎంత గొప్ప సత్యం కదా! భయపడి ఒకచోట ఆగిపోవడం వల్ల కష్టాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. పైగా ఆ చీకటిలోనే శాశ్వతంగా బందీలైపోతారనే ఒక బలమైన సందేశమిది. దీనితో మనం 4వ విభాగానికి వచ్చేశాం. అదే పట్టుదల యొక్క శక్తి. ఈ అద్భుతమైన రూపంగం నుంచి మనం నేర్చుకోవాల్సిన అస్సలైన సూత్రాలు ఇవే. మొదటిది, ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మనలో ఎంతటి బలమైన సంకల్పం ఉంటుందో ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చివరి వరకు కొనసాగించాలి. రెండవది, ఇతరులు ఎంత వేగంగా వెళ్తున్నారు లేదా ఆగిపోతున్నారా అనేది అనవసరం. ఎవరికి సాధ్యమైన వేగంలో వాళ్లు నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి. మూడవది, ఎంతటి నిరాశ ఎదురైనా ఓటమిని అంగీకరించకూడదు. చివరగా, ఏదేమైనా ఆగిపోకుండా నడిస్తే సంపూర్ణ విజయం ఖచ్చితంగా మన సొంతమవుతుందనే నమ్మకం ఉండాలి. కష్టాలను జయించడానికి అసలైన మార్గం ఇదేనండి. ఇక మూల కథలో నన్ను చాలా ఆకర్షించిన వాక్యం ఒకటింది. అదేంటంటే, కష్ట సమయాల్లో ఎంతటి బలమైన వ్యక్తులైనా సరే ఒక్కోసారి నిరాశకు గురవుతారట. నిజమే కదా! కష్టాలొచ్చినప్పుడు బాధపడటం, భయపడటం, లేదా చాల్లే ఇక నా వల్ల కాదు అని వదిలేయాలనుకోవటం, ఇవన్నీ మనుషులుగా మనకు చాలా సహజమైన భావోద్వేగాలే. అందులో ఎలాంటి తప్పులేదు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఆ నిరాశలోనే ఉండిపోకుండా మనల్ని మనం బయటకు లాక్కోవడమే. చివరిగా ఈ కథ మనకిచ్చే అంతిమ సందేశమేంటంటే, మనమీద మనకు గట్టి నమ్మకం ఉంటే ఎదురుగా ఎన్ని సవాళ్లున్నా, ఆఖరికి దారి కనిపించని పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్లే మార్గం దానంతటదే కనిపిస్తుంది. ఎలాంటి పెద్ద సంక్షోభం నుంచైనా సరే మనం బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం నిరంతరం అడుగు ముందుకు వెయ్యడమే. అంతే, ఆపకుండా ప్రయాణించడమే ఇక్కడ అసలైన మంత్రం. సో, ఈ ఎక్స్ప్లైనర్ను ముగించే ముందు ఒక ప్రశ్నను మీకు వదిలేస్తున్నాను. జీవితంలో ఏవీ దాటలేనంత పెద్దవి కావు కదా? మరి కేవలం మన అడుగు ముందుకు వేయడం కొనసాగించడం ద్వారా మనం ఇంకా ఏ అసాధ్యమైన తుఫానులను జయించగలం? ఒక్కసారి ఆలోచించండి. కష్టం వచ్చినప్పుడు అక్కడే ఆగిపోవాలా లేక ధైర్యంగా సాగిపోవాలా అనే నిర్ణయం ఎల్లప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. మీ సమయానికి ధన్యవాదాలు. వారం వారం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం.